మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయంలో సోదరులు ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం మనందరికీ విధాతమే. అయితే అది తెలుసుకున్న వెంటనే నేను టహుట్న ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చాను. ఎందుకంటే చాలా మంది స్నేహితులు నాకు తెలిసినటువంటి వారు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు. ఏంటి ఇలా ప్రవీణ్ గారికి ఇలా జరిగిందంట ఏంటనేదంటే నాకు వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటని తెలుసుకున్నాం. చాలామంది పెద్దలొచ్చారు ఇక్కడికి. అలాగే క్రైస్తవ నాయకులొచ్చారు, బిలీవర్స్ వచ్చారు. అన్ని చర్చిల వారు, అన్ని సంఘాల వారు వచ్చారు. డినామినేషన్ తేడా లేకుండా. అందరూ వ్యక్తపరిచేది ఏంటంటే, ఆయనది యాక్సిడెంట్ అని అంటున్నారు గానీ, అది వాస్తవానికి యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. అనుమానాస్పదంగానే ఉంది. పోలీసు వారు కూడా దాన్ని అనుమానాస్పద మృతిగానే పరిగణనలో తీసుకున్నారు. అలాగే హాస్పిటల్‌లో ఉన్నటువంటి సిబ్బంది, డాక్టర్స్ కూడా దాన్ని యాక్సిడెంట్ అయితే ఇలా ఉండకపోవచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా సరే, మనకి సమగ్రంగా దానికి సంబంధించినటువంటి సమాచారం బయటికి తెలియాలంటే వారి కుటుంబ సభ్యులు ఆన్ ద వేలో ఉన్నారు. వాళ్ళొచ్చిన తర్వాత మరి పోలీస్ వారికి కేసు సమర్పించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇక్కడ పీఎం అనేది జరుగుతుంది. పోస్ట్‌మార్టం జరుగుతుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని బట్టి అలాగే ఉదయకాల సమయంలో సీఐ వీరయ్య గౌడ్ గారు గాని, ఇంకా ఎస్ఐ మనోహర్ గారు గాని, మిగిలినటువంటి తదితర పోలీస్ సిబ్బంది వారందరూ కూడా మాట ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మేము బయటికి తీస్తాము. దాన్ని కూడా మీ అందరికి కూడా బహిర్గతం చేస్తామన్నారు. మేము కూడా కోరాము. అలాగే ఇప్పుడు స్పాట్‌కెళ్ళొచ్చాము. నాతో పాటు అంటే కొంతమంది పెద్దలొచ్చారు. కొంతమంది అధికార ప్రతినిధులు కూడా వచ్చారు ప్రభుత్వం నుంచి. వారితో కలిసి స్పాట్‌ని చూసాం. వచ్చినప్పుడు మరి సీఐ గారు ఈ సీసీ ఫుటేజ్ తీసేసేటి పనిలో ఉన్నారు. వారిని కలిసినప్పుడు మరలా మాకు కొంత అక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ కొంచెం వేట దూరంలో కేశవ హాస్పిటల్ ఉందొకటి. ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ఫుటేజ్ చూపించినప్పుడు మరి పగడాల గారు బండి మీద వెళ్తున్నట్టు చూపించారు. మిగిలినటువంటి సీసీ ఫుటేజ్ కూడా తీసిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత ఏంటనేది వాస్తవాలు బయటకొస్తాయి. అంతవరకు ఎవరు కూడా ఇది పలానా వారు చేశారని పేరు ప్రస్తావించడం గాని, లేదంటే పలానా వర్గానికి సంబంధించినటువంటి వారు ఇలా చేసి ఉండొచ్చని గాని ఎవరు కూడా పోస్టులు పెట్టొద్దు, మాట్లాడొద్దు. ప్రభుత్వానికి మనం గౌరవిద్దాం. వాళ్ళు పూర్తిగా సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత మనకి బయటకు తెలియపరుస్తారు. చాలా మంది పెద్ద పెద్ద మరి నాయకులు, క్రైస్తవులు కూడా అందరూ కూడా మరి ఈయన మృతుల పట్ల పోలీస్ శాఖ వారిని గాని, వైద్య సిబ్బంది వారిని గాని, మీడియా వారిని కూడా మాకు న్యాయం చేయాలని కోరారు గనక ఎవరు కూడా తొందరపడి మీరు మాట్లాడొద్దు. దేవునికి మరి ప్రార్థన చేయండి. విడవబడినటువంటి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మరి వారి భార్య గారి కొరకు, ఇద్దరు కుమార్తెలంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఎలా మృతి పొందారో ఏంటన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు సక్రమంగా ఎలాంటి లొసుగులు లేకుండా జరగాలని ప్రార్థన చేయండి అంతే. ఓకేనా? అంతవరకు మీరు మౌనంగా ఉండండి. ఎవరు కూడా ఫేస్‌బుక్‌ల్లో గాని, వాట్సాప్‌ల్లో గాని, యూట్యూబ్‌ల్లో గాని తోల్తుపడి పలానా వాళ్ళు, పలానా వాళ్ళు అని ఎవరి గురించి కూడా మాట్లాడొద్దు. అలాగే నా మిత్రులందరికి కూడా మరొకసారి వందనాలు. ఇక్కడ నేను ప్రెజెంట్ ఇక్కడున్నాను ప్రస్తుతం. వారి కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు కూడా, బాడీ ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను. మరలా మీకు సమాచారం నేను మరలా తెలియపరుస్తాను. అంతవరకు కూడా మీరందరూ కూడా మౌనాన్ని వహించాలి. ఎవరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా వారి కోసం, వీరి కోసం మాట్లాడొద్దు. మన విషయం ఏంటన్నది తెలియకుండా ఒకరి కోసం మాట్లాడకూడదు గనక మీరందరూ కూడా కొంచెం మౌనం వహించండి. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ కేసు ఎలాంటి లొసుగులు లేకుండా, ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా దర్యాప్తు జరుగులాగానే మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.